3000 ఎకరాల భూమి దానంగా అయితే ఇచ్చినాము. 33 ఎకరాల భూమిది మా గవర్నమెంట్ మాకు సాయం చేసేందుకు సాయం లేదు. కనీసం కొంతమందికి R&R ప్యాకేజీ రాలేదు. ఆ ప్యాకేజీ ఇంతవరకు ఊసేలేదు. నువ్వు ఇస్తున్న ప్లాట్ తగలబెట్టా అంతే, నువ్వు ఇస్తున్న ప్లాట్ తగలబెట్టిగా దానికంటే ఎక్కువ ఏం చేయలేము మేము. రాజగోపాల్ రెడ్డి సార్కు 2 సేర్లు వేసి దండం పెడుతున్నాం. మనమైనా మేము ఏమంటారు ఏమిరా ఎల్లయ్య ఏమాయరా బాధట్ల బతకాయరా అని బాధట్ల బతకైంది మాది. ఏం చేస్తాం చెప్పు, మేము ఏం లేదు, మాకు ఎమ్మెల్యే చేయలేడు, ఎవ్వరు చేయలేరు. ఈ టెంటును మటుకు ఎవ్వరు చెప్పినా మావి మాకు వచ్చిన దాకా టెంటు నూడవికే లేదు. చుట్టుముట్టు తిరుగుతుండు కానీ చుట్టం దగ్గరికి వస్తలేదు. 4 ఏడు దాకా కూడా బువ్వలేక పొయ్యిరాలు పెట్టి అయ్యా ఇగో ఈ 2 గిన్నెలలో వండుకొని వీళ్ళ పరిస్థితికి ఇది టెంటు ఈడికి దిగిన దాకా, ఎమ్మెల్యే దిగిన దాకా ఈడ ఉంటాం. ఏ పొద్దుగాలు చూగని ఆటరుగా మారమ్మ. పునరావాస ఇండ్ల స్థలాలు వెంటనే, పునరావాస ఇండ్ల స్థలాలు వెంటనే. రాఘవ కాంట్రాక్టర్ 15 మంది రైతులపై పెట్టిన కేసును వెంటనే. నిర్వాసితుల ఐక్యత, చెర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితుల ఐక్యత. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. ఇక ముచ్చటేందంటే నల్లగొండ జిల్లా మరుగుడం మండలం. ఇక అయ్యో వెనకంగా ఇవన్నీ అవి ఇవి కనిపిస్తుంటే ఏంది అనుకుంటారా ఏంది? ఇక చెప్తా ముచ్చటేందంటే ఇక చెర్లగూడెం ప్రాజెక్ట్ అంటారుగా, శివన్నగూడెం చెర్లగూడెం ఇటు పోతే ఎలగపల్లి ఊర్లో అన్ని పోయినాయిగా. ఏంది ముసలోడు అన్ని పోయినాయి ఇన్ని పోయినాయి అనుకుంటారా? నేను వాళ్ళ దగ్గరికే వచ్చిన. మరి ఇది దీని కథ ఏంది, దీని సంగతి ఏంది? మరి ప్రాజెక్టు పడితే పడ్డది, మరి ఊర్లు పోతే పోయినాయి అనుకో. మరి పోయినోళ్ళ పరిస్థితి, వాళ్ళ భూములు ఎటువాయే, వాళ్ళ ఇండ్లు ఎటువాయే, మరి వాళ్ళు ఏడ తింటుర్రు ఏడ ఉంటుర్రు, ఎందుకో ఇక్కడ టెంట్ వేసిరా అన్న సంగతి నాకు తెలిసింది. మరి అది నిజమేనా కాదా ఇంకేం పనికన్నా కూసురాళ్ళు. నేను పోయి అడుగుదామని వచ్చిన. మీరు చూస్తూనే ఉండండి, నేను దగ్గరికి పోయి తెలుసుకుంటా ఒక్కొక్కరి సంగతి ఏందో మరి ఏంది ఏం ముచ్చట. అంతేనా? ఏ రారిగా జర్రా. అబ్బా ఏంది ఏం జాతర లేకపోతే ఏంది ఏం కథ? అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం అండి. మరి ఏంది ఏం సంగతి, ఎందుకోసం కూర్చుర్రు, ఏంది ఇది పరిస్థితి? అందుకని జర నాకు కూర్చోరాదు. అమ్మ శరపాడుగా అమ్మో జర ఏమనుకోకరే. అయ్యా అసలు ఈడ కూర్చున్న సంగతి ఏంది, ఎందుకోసం, ఏమైంది మీకు అది చెప్పాలి. 2 ముచ్చట్లు. ఈ ప్రాజెక్టులో ముంపు గురైతున్న గ్రామాలు, ఈ గ్రామ ప్రజలు కులాలకు అతీతంగా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ కుటుంబాల మీద ఒక పిడుగు లాంటి వార్త. అయినా మా వల్ల కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి మేము దానికి సంతోషించి త్యాగం చేసినాం. అయినా త్యాగం చేసి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. పరిహారం అంటే అధికారులు కానీ నాయకులు కానీ కాలయాపన చేస్తూ మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతురు. ఏ రోజు కూడా ఏ అధికారి కానీ ఏ లీడర్ కానీ వీళ్ళు ఇంత త్యాగం చేసిర్రు, ప్రభుత్వ అభివృద్ధిలో భాగమైన ఈ నిర్వాసిత రైతులకు సంతోషపెట్టి పంపాలని ఏ రోజు కూడా అయ్యో అనే పాపాన పోలేదు. అయినా ఎంత చేసినా మాకు మా భూములను, ఇండ్లను, మా చిరకాల జ్ఞాపకాలను, మా పిల్లల భవిష్యత్తును సర్వం త్యాగం చేసినాం. అయినా ఏ ఒక్క లీడర్ కానీ అధికారికి కానీ కనికరం లేదు. కనికరం లేక ఏ రోజు కూడా పిలిచి పరిహారం ఇస్తున్నామనే పాపాన పోలేదు. ఇంతకుముందు కూడా ఇదే ప్లేస్లో 45 రోజులు ధర్నా చేసినాం. అప్పుడు స్ట్రక్చర్ డబ్బులు ఇచ్చిర్రు. ఇంకొకసారి అదే చౌరస్తల ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. అప్పుడు R&R ప్యాకేజ్ ఇచ్చిర్రు. ఏ రోజు కూడా ఇంత త్యాగం చేసిన రైతులని సంతోషపెట్టి పిలిచి పరిహారం ఇయ్యలే. ఈ ప్రభుత్వాలని ఏమనాలనో మాకు అర్థం కాక మళ్ళీ టెంట్ వేసుకొని ఇక్కడ ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చింది. మేము ఏం తలుచుకున్నామంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏం చేసిందో అనేది వేరు. ఈ ప్రభుత్వం వచ్చిన ప్రజాపాలన అనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాంట్రాక్టరు మంత్రి, మా ఎమ్మెల్యే కాబోయే మంత్రి, ఈ నిర్వాసితుల సమస్యలు చాలా చిన్నవనుకున్నాం. అయినా కానీ ఈ 2 సంవత్సరాలు అవుతుంది ఈ సమస్య మీద మా ఎమ్మెల్యే కానీ మంత్రికి కానీ స్పందన లేదు. కనీసం కొంతమందికి R&R ప్యాకేజీ రాలేదు. ఆ ప్యాకేజీ ఇంతవరకు ఊసేలేదు. పునరావాస ఇండ్ల స్థలాల గురించి చూపియని జాగలేదు. ఒకరోజు చింతపల్లి అంటారు, ఒకరోజు మదనాపురం అంటారు, ఒకరు పోలేపల్లి అంటారు, ఒకరోజు శివన్నగూడెం అంటారు. ఇంతవరకు లేదు. 10 సంవత్సరాలుగా వస్తుంది. మరి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి మేము? ఎక్కడ పోయినా కానీ అక్కడ ఆ రైతులు ఒప్పుకుంటలేరు.
మాది 1000 ఎకరాలు మాతో ఒప్పించి పోలీసు బందోబస్తు పెట్టి మా భూములు లాక్కున్నారు కదా. మాకు మరి R&R ప్యాకేజ్ అంటేనే అందులో అర్థమే ఉంది. రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ అన్నాడు. మమ్మల్ని రీసెటిల్మెంట్ చేయాలి కదా. మాకు ఇక్కడ గూడుకు చెందిన పక్షులా ఉన్నాం. మమ్మల్ని తీసుకుపోయి ఇంకో గూళ్ళు వేయాలి కదా. ఈ ప్రభుత్వాలకు కనీసం కనికరం లేదు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పెద్దలు కానీ, మా స్థానిక ఎమ్మెల్యే కానీ, మా ఇంత త్యాగం చేసిన పేద రైతులు అంతా అధికారులు ఎవరైనా కానీ మా మీద ఇప్పటికైనా దయదలిచి పెద్ద మనసుతో మాకు అన్ని విధాలు ఆదుకొని న్యాయం చేయాలని. అంటే మొత్తం మీద మీ భూములు పోయినాయి. అయితే ఇక్కడ భూములు పోయినాయి, ఇండ్లు పోయినాయి, అన్ని పోయినాయి, పోయినాయి. ఈ లక్షల మందికి సాయం చేసినట్టే మన కాడ పెద్ద ప్రాజెక్టు పడుతుందంటే మంచిదేనా? మన ఒక్క ఊరు పోతే పోతుందేమో కానీ అందరూ బతుకుతాం కదా అని సంతోషించి ఇచ్చారు. కానీ తీసుకున్నది మాత్రమే కానీ దీనికి ధర లేకపోతే ఓ ఇల్లు ఓ కథ వ్యవహారం ఏం లేదు ఇప్పటిదాకా. ఓని అమ్మ మీరే టూకురు 10 సంవత్సరాల నుంచి ఊకున్నామంటే ఏ రోజు కూడా అంటే ఇక ఫస్ట్ మా ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసిన తర్వాత మీరు పోయినాక కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నెలకు 2500 రైతులు అంటే ఇక బయటకు పోయి ఏం పని చేసుకోలేరు కదా. మీరు ఎక్కడైనా సెట్ అయిన తర్వాత 2500 పింఛన్ ఇస్తామన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఒక్కటి కాదు, చదువుకొని ఉంటే ఇద్దరికైనా ఇస్తామన్నారు. కానీ ఈ మాయ మాటలు ఈ సంతోషంలో సప్పట్లు కొట్టి సంతకాలు పెట్టినాం. అక్కడ మోసమైంది మాకు. అక్కడ మోసపోయినాం. పేదవాడు మోసపోవడం అనేది ఇదే. మోసపోయి ఈ రోజు సరే మా త్యాగం చేసినాం అనేది కానీ ఏ కోశం లేదు. దయా దాక్షిణం ముంపున గురువైన రైతుల మీద ప్రేమ లేదు, ఏమి లేదు. ఈ ఊళ్ళో మనుషులు ఏం లేరు. ఇప్పుడు ఉంటే ఉండొచ్చు ఒకరిద్దరే కానీ మొత్తం మీద ఎక్కడ పోతారు అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ బతుకు తెరువు లేదు. అయితే ప్రాజెక్టు అంటే మొత్తం మీకు అన్ని విధాల పరిహారం ఇచ్చిన తర్వాత మిమ్మల్ని లేపిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామన్న ఈ అధికారులు ఆ పెద్దలు అది ఏం స్టార్ట్ కాకముందే సాగు చేసుకునే భూములు అన్ని దౌర్జన్యంగా పోలీసులను పెట్టి మట్టి ఎత్తిచ్చిర్రు. సాగు చేసుకున్న లేక ఇక్కడ బతుకు తెరువు లేక వలసపోయింది. అదే పటేల్ పాటివారు నా దిక్కుండు కొట్టుమవాడ ఎట కొడితే కొట్ట అన్నాడట. అందుకనే ఇక మొత్తం లాక్కున్నారు. ప్రభుత్వం తన చేతులకు వచ్చినాక వ్యవస్థ వాళ్ళ చేతులు ఉన్నాక ఆడిందే ఆట పాడిందే పాట. అప్పుడు నువ్వేం చేయలేవు. భూమి నీది ఉండొచ్చు, ఇల్లు నీది ఉండొచ్చు, సకలం నీదైనా ప్రభుత్వం ఒకసారి ఏర్పడ్డాక ఎవడు ఏం చేయలేదు. చరిత్రలో లేదు, ఇప్పటిదాకా చరిత్రలో లేదు. ఇది ఎప్పుడు అంటే ఈ 2015 జూన్ 12వ తారీఖు 6వ నెల 2015లో ఓపెన్ చేసారు. ఇది 2015లో అప్పని దాదాపు ఇప్పుడు 12 సంవత్సరాలు కావస్తుంది. అయినా కూడా ఏం చేసారంటే మేమేం చేసినామంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయింది కానీ నీ అమ్మ పోతే పోయింది. మా 4 ఊర్లు నీ అమ్మ 40 గ్రామాలు పడుతున్నాం, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం కదా. మా త్యాగం చేసి మేము ఏదో ఒకటి సరే పోనీ అమ్మ మన కింద ఒక 10 మంది ఓ లక్షలాది మంది బతుకురు. కానీ మేమేం చేసినామంటే ఈ అధికారులు చెప్పిన మాటల్ని మేము కూడా ఏం చేసినామంటే సరేనే మా పోయిన మనం ఒకరికొక 10 మంది అన్న బతుకుతారేం కదా అని మేమేం చేసినామంటే ఒక త్యాగం చేసినాం. త్యాగమేననుకుంటాం. భూములు ఇచ్చిరు, సంతకాలు పెట్టుకోవాలి. కానీ అమ్మకి ఎట్లా పోయేదానికి మనం ఏం చేస్తాం, సరే గవర్నమెంట్ ఉంది కదా, ప్రభుత్వం ఉంది కదా, ఏమో ఏ విధంగానైనా మనం సహకారం చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ ఉండే ఏమో తెలంగాణ వచ్చే ఇది వచ్చే అది వచ్చే అన్ని ఏర్పడాయి. ఇక మనని ఎక్కడ కడుపులో పెట్టుకున్నానే, ఇక కళ్ళలో పెట్టి చూసుకుంటానే అన్ని అన్నవరకు మేము నమ్మి మోసపోయినామే. నమ్మి మోసపోతే ఏమైంది, ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు ఇంతవరకు R&R ప్యాకేజీలు రాలే కొంతమందికి. ఇంకోటి ఏంటంటే ఇండ్ల స్థలాలు ఇస్తామని ఒకసారి గాడెన్న మరుగుడం అంటేనే గాడ మరుగుడం చూపించారు. మళ్ళీ ఆడపోయి అది కాక ఏం చేసినారు, ఈడ లేదు బిడ్డ అని చేసిన మళ్ళీ ఏం చేసి మదనపురం చూపించారు. దానికి తలూపినాం. ఇక ఆడ చూసినాం. అట్లా పోయి ఏమైంది మళ్ళీ పోయి చేసినా కూడా మరేది మన నర్సర్ల పెళ్ళి అంటే చింతపల్లి మండలం ఉంది కాబట్టి సాయిబాబు గుడి వెనకాల గాడ కూడా ఇస్తున్నారే. అట్లా పోయినాక ఆడ కూడా తలూపినాం. తలుపునాక అది పోయింది ఇది పోయింది అన్ని పోయినాయి. మళ్ళీ నుంచి లాస్ట్కి వచ్చేవరకు ఇది ఎక్కడ లేకలేదు, ఎక్కడైతే బాగుండదు, ఏడైతే ఓటుకున్నామో గాడి తేలాడితే బాగుంటుంది. గానే ఉండాలని ఏం చేసినా అంటే మా ఊరిలో అందరం కలుసుకొని అమ్మక్కళ్ళు అందరం పెద్దమ్మ చిన్నమ్మ అందరం కలిసి ఇక లాభం లేదు, ఏడ ఓటుకుంటే ఆడ కొట్టాడుతున్నా తప్ప ఇక మన ఏ అధికారులు చుట్టూ పోయిన నాకేమో వాళ్ళు రావు ఇక రావు, నేను ఏడ పోయి పైలు పట్టుకొని పోదును అని ఈ విధంగా చేస్తే బాగుండదు. అందరూ మా ఊరు గ్రామస్తులు అందరం కలిసి అయ్యా ఇక మన ఏడ పోయినా ఏ అధికార చుట్టులో పోయినా ఎవరు మనకేమి ఇయ్యరు, ఎక్కడ పోయినా బాధ లేదు. అందరి అమ్మల అక్కలకి అందరికి మేము ఏం చేసినామంటే ఒక కూర్చున్నాం, ఏడైతే ఓటుకున్నామో ఇక పెసరేలో ఓటుకుని పప్పట్ల దేవుడు కాదు కానీ అని గీడుకొచ్చినాం.
వచ్చి నాకు ఏమైందంటే నిన్న ఒక ఆర్డీఓ మేడం వచ్చింది, ఎంఆర్ఓ వచ్చిండు. ఇక ఆయన మంచిగా కాకమ్మ మంచిగా చెప్పింది మాకు. మళ్ళీ కూడా మేము అరే సార్ మంచిగా చెప్తాం అనుకున్నాం. కానీ మాకు ఇలాంటి 10 నుంచి పోయినాం, మేము 10 నుంచి మోసపోయినాం. మళ్ళా ఇవి చెవుల పత్తి పెట్టిపోతున్నాయేమో అనుకొచ్చి సరే అనుకున్నాం. వెనుక ముందు చూసినారు అట్లా కాదు ఇట్లా కాదు. ఈ 10 మోసపోతే 10 నెలలు ఇంతవరకు మనకి అతి లేదు గతి లేదు, ఏ రేసిన గొంగరు గాలి నిలబడే. ఇవి ఎట్లా చేయాలనుకొని ఏదైనా సరే ఇంతవరకు సరే మా ప్రాణాలు త్యాగానికన్నా సిద్ధం అనుకొని మీరు పట్టువాళ్ళతో టెంట్ వేసి చేసుకున్నాం. రాత్రి ఏముంది, కరెంటు లేదు, నీళ్ళు లేవు, నిప్పులు లేవు. ఇక్కడ మా బతుకులు చూస్తూ గతి లేదు. ఇంతవరకు ఒక అధికారి రాలేదు, ఒక ప్రభుత్వం వచ్చిందా, ప్రభుత్వం గతి లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏమంటారు ఇప్పుడే వస్తాయన్నాడు. అట్లా పోయిందా. మన ఏం చేసిందంటే మన శ్రీదేవి మన చండూరు ఉంది, కొత్తగా వచ్చి మన డివిజన్ సొంత కొత్త పడేది కానీ ఇప్పుడు మనకు ఇంతకుముందు దేవరకొండ ఉండే. పోయి మా దురదృష్టానికి ఏమైంది మళ్ళీ ఇక్కడ మార్చి వరకు ఈడికి పోతుంది. ఆమె వచ్చింది పాట అమ్మ కారు వేసుకొని వచ్చాను మీకు వర్కాల దగ్గర చింతపల్లి మనలో అయిపోయిందా అని చెప్పేవరకు మేము అమ్మ సంకలు కొట్టుకునే మంచిగా అయ్యి అయిపోయింది మేడం చెప్పింది అయ్యా ఇండియాలకే పోవచ్చు అనుకోగా మళ్ళీ ఏమైంది ఈ వారం రోజులు అవి చేసిరే పేపర్ కింద మీద అయిపోయింది చదవడం ప్రాజెక్టులకు అందరికి అయిపోయింది అన్నవరకే మేము కూడా అరే అయిపోయింది సంబరపడం ఇంకా సంబరపడం అమ్మ సంతోష భుజాలు అనుకున్నాం. మళ్ళీ వచ్చేవరకు ఏమైంది ఈ నెల 15 రోజుల కింద ఏమైంది అది మాకు ఇయ్యరని మళ్ళీ తెలిసిందేమో. ఇక కుటుంబ పండుగ కుక్కకి ఎంత ఉంటుందో ఆరాటం ఉంటుందో మాకు అట్లా ఉండే అయి అట్లా అనుకుని మేమేం చేసి సరే అనుకుని పోవరకు అది కూడా పోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్న పోయింది. పోయినాయి ఇక అన్ని పోగా ఇప్పుడు ఏం చేసినామంటే సరే ఈ ప్రభుత్వాలు మేము నమ్ముకోలే ఇక మేము ఏనైనా సరే ఇక మేము ఎందుకంటే మేము అన్ని తాగాలు చేసి మా సొంత భూములు ఇచ్చి అన్ని చేసి ఇవాళ మేము చేయి పట్టుకుని అడుక్కోవాల్సి వచ్చిన భిక్షాంగం అని బిచ్చం అడుకోవాలన్నా ఇట్లా జరిగింది. ఇవాళ ఈ యొక్క ఇప్పుడు గత ప్రభుత్వం జరిగిందో సరే ఏదైందో ఏమో పోయింది. ఇవి ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. ఇక మేము సార్ కారు కూడా పోయినాం కొన్ని రోజులు. మా సార్ కూడా ఎందుకంటే మేము అనుకుంటాం సార్ మాత్రం పెద్ద లీడర్ కదా ఆయన చెప్పితే నీ అమ్మ ప్రభుత్వం కింద పడాలా మీద పడాలని కూడా చూసుకుంటాడు. ఇక మాకు సార్ వచ్చిండు మాకు ఏదో సరే 4 రోజులు వెనుక ముందు అయితే అనుకున్నాం. ఇక మా సార్ గారు కూడా 4 రోజులు రేపు వస్తుంది మాపు వస్తుంది అన్నాడు. చుట్టుముట్టు తిరుగుతుండు కానీ చుట్టం దగ్గరికి వస్తలేడు. ఏం చేయాలని మా చుట్టం దగ్గరికి ఏం మాత్రం చుట్టం దగ్గరికి వస్తలేదు చేస్తాడు. ఇక లాభం లేదు. ఇక ఎట్టన్నా రాని ఎట్టన్నా వస్తాడో చేస్తాడు కానీ వచ్చినప్పుడు చుట్టం అయితే మనవాడైతే మన దగ్గరకు వస్తాడు అనుకుని ఇక ఈ విధంగా చేసుకున్నాం. అయ్యా గీడ ఏందో మరి ఈయన బుక్ బయట కూర్చుండి ఈయనదేందో లెక్క మరి లెస్ ఉన్నాయి ఖర్చు గీడ పెట్టింది ఏంది ప్రాజెక్ట్ కు వంకాయ బీరకాయ బియ్యం ఇవన్నీ లెక్కలు ఉన్నాయి తాత. ఎందుకో దేనికి లెక్క ఇదంతా జర మా కష్టాలు కనిపిస్తలే తాత వెనకాల. అదే ఈయనే వండుకొని ఈయనే వండుకుంటున్నాం ఈయనే తింటున్నాం. లెక్కల బుక్ ఓరోరు ఎంత ఇచ్చారు ఎంత ఖర్చు అయినాయి ఇచ్చారు ఇచ్చిన వాళ్ళ పేర్లు జర అంటే పెద్ద పెద్ద మా ఊరోలేదు తాత చాలా నేనేమనుకుంటున్నా వీళ్ళకి ఓలు ఇచ్చిర్రు సంద లెక్క అనుకుంటున్నా మేమే వేసుకున్నాం తాత ఇదంతా మంచిగా ఉంది పర్వాలేదు కానీ పైసలు అయితే వేసుకుని పైసలు అయితే వేసుకున్నాం తాత ఏం ఉంటున్నాం బాధ లేదు ఇంకా మాకు పైసలు వచ్చేంత బాధ లేదు తాత. ఆయన ఏమంటున్నా అంటే ఈడ మేము టెంట్ కింద కూర్చున్న ఈ 50-60 కుటుంబాలు లేదా 100 కుటుంబాల మనుషులు వచ్చి ఆ ఊళ్ళో ఉన్న కుటుంబాలందరూ ఇంటికో మనిషో ఇద్దరో వచ్చి మరి మేము టెంట్ వేసి కూర్చున్నాం మాకు తిండి ఒడి పెట్టాలి వాడన్నా పెడతాడా ఎవడేం లేదు అగో ఓడి ప్లాడు నాకు రాజగోపాల్ రెడ్డి పెడతాడు. ఎందుకంటే మునుగోడు దానికి మొత్తానికి ఆయన పెట్టేది అందరు కాదన్నాడు కానీ మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మాకు పెడతాను అని ఎదురు చూస్తున్నాం పెట్టలే ప్లాన్ మాట కూడా మంచిదే ఎందుకంటే పెడతాడా అని అందరం ఎదురు చూసి కూడా కూర్చున్నాం ఎప్పుడు వస్తాడా అని. అది కథ అయ్యా ఆయనకు పెట్టే గుణం ఉన్నది కానీ ఇంకా ఆయనకు తెలుసో తెలియదో ఆయన పెడతాడేమో అనేటట్టుగా చూస్తున్నారు అంతే. మరి చూద్దాం ఆయనకి ఏం పని ఉందో అటు ఇటు అయ్యో ఒక కథ ఒక వ్యవహారమా అటు ఇటు తిరుగుతున్నట్టుంది. కానీ అప్పటిదాకా వీళ్ళు కడుపు మార్చుకొని ఉండరు కదా అందుకనే తలా 100-50 వేసుకోనట వాళ్ళే కూరగాయలు తెచ్చుకొని వండుకొని తింటురట. అదే ఈ బుక్ ఈ కథ వ్యవహారం అయ్యా ఇది వ్యవహారం అయ్యా ఇట్లా ఈ పరిస్థితికి వచ్చింది. ఇల్లు వాయే భూమి వాయే ఆఖరికి కూరగాయలు తలా 50 వేసుకొని తినే
ఈ తూట్లు పోయిన టెంట్ వేసుకొని కూర్చున్న పరిస్థితికి వచ్చిందట. అలా బాధలు గాథలు గవి. మరి ఇవి ఎవరికి కనపడతాయో డబ్బునే కనపడితే బాగుంటుంది అని పడది. ఇంత పెద్ద మాట అది ఏందే మా చేసుకున్న పెళ్ళాలకు నీకేంది భూమి లేదు ఏం లేదు, నీకు ఓటు పెళ్ళి ఇస్తా అంటారు పెద్ద మనిషి. అది కూడా ఉందా? అది కూడా ఉంది. మా కోడళ్ళకి పిల్లలకి కూడా ఇస్తలేరు. అది కూడా మరి ఏముంటది ఉన్న భూమి బాయ్ అయ్యా, పాడలేదు ఉన్న భూమి బాయే, ఇల్లు లేదు, ఇల్లు బాయే, నీకు పిల్లలు ఇస్తలేడు, నీ కొడుకులకి ఏమైనా ఉంటే పిల్లలు ఇస్తలేరు. లేరు. మరి ఏందమ్మా అంటారు. మరి ఏం చేయాలి పెద్ద మనిషి? రాజగోపాల్ రెడ్డి సార్కు 2 సేర్లు వేసి దండం పెడుతున్నాం. మన్నమైనా మేము మునుగోడు నియోజకవర్గం. పోవా ఏడ ఉందా పోలేపల్లి పెట్టు ఆడ అన్నాడు, వరకాల పెట్టిండు. డైరెక్ట్ పోయినా లేదు పోవా ఆయనెందుకు సా అన్నాడు. ఆ సార్ వచ్చి దయచేసి 2 కాళ్ళ మీద మట్టి అందరు కడతాం సామాన్లు పెట్టి వచ్చా ఇది చెప్తే ఇది పరిష్కారం చేస్తే పరిష్కారం చేసి మాకు న్యాయం చేయండి. మాకు ప్లాట్ ఇచ్చి R&R ఇప్పాను. మేము 2 చేసి దండం. ఇంతకంటే మంచి మాట ఏముంటుంది సారు? మీ నుంచి అవుతుంది. మీరు వచ్చి వాళ్ళని ఆదుకొని ఒక మాట చెప్తే మీ కాళ్ళు కడిగట తాంబాలంలో అడుగుతారట. అగో చూసినావా? నేను కాదా అనేది వాళ్ళు అంటారు. ఏం పేరే? నా పేరు ఎరకలే యాదయ్య గౌడు. యాదయ్య గౌడు. ఏంది అసలు ఏంది కథ? చాలా మాకు ఇబ్బంది అంటే చెర్లగూడెం ప్రాజెక్టు, చెర్లగూడెం జాతర, చెర్లగూడెం నల్లగొండ జిల్లాలో పేరు వెళ్ళింది. అక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని చేసినా మా పొట్ట కిందకి తీసుకుంటూ లోవలేరు, వాళ్ళనే దులుపుకొని పోతురు. ఇలాగా మా వాళ్ళు కూడా జోలు చెప్పారు. ఆయనతో శంకుస్థాపన చేసినాడే చెర్లగూడెం ప్రాజెక్టు అనకుండా సువర్ణగూడెం ప్రాజెక్టు పెట్టిండు. అక్కడ దూరాలు భూస్వాములు బాగురని. ఇక్కడ చాలా పేదోళ్ళు బీసీలు కాబట్టి దాన్ని ఓ ప్రాజెక్ట్ అనేది చెర్లగూడెం పేరు లేకుండా సువర్ణగూడెం ప్రాజెక్ట్ అని పెట్టిరు. అప్పటికే మాకు చాలా బాధాకరం అయ్యి. అప్పటికే ఊరు పోయేది ఇదే లేదు పెద్ద మంచి. నేను చెప్పేది చెర్లగూడెం చెరువు అనేది మా తాతలు కాదు, మా ముత్తాతల కాడి నుంచి చెర్లగూడెం చెరువు, చెర్లగూడెం జాతర అవన్నీ అరణ్య మాసాలు తోలేరు ఇప్పుడు అధికారులు. రాజకీయంగా కాదు ఇది ఎదుర్కొనేది. మేము అనుకున్నాం వాస్తవంగా ఇలాగ మా పిల్లలు కూడా మాట్లాడారు. కనీసంగా మునుగోడు కాని స్టేషన్లో చెర్లగూడెం చెరువు అంటే 1000 పుట్ల ఓట్లు మాయి, 1000 పుట్ల ఓట్లు. అసలు ఓటి ధాన్యాన్ని వదిలిపెట్టి మమ్మల్ని పక్షులు రోడ్డు పక్షులు చేస్తారు. ఇలా 3000 ఎకరాల భూమి దానంగా అయితే ఇచ్చినాము. 33 ఎకరాల భూమిది మా గవర్నమెంట్ మాకు సాయం చేసేందుకు సాయం లేదు. 3600 ఎకరాలు ఇచ్చినాం కానీ 30 ఎకరాలు ఇస్తానికి ప్రభుత్వానికి తరిస్తలేదు. వాళ్ళకున్నాయి నాయన మారుతి కార్లు, మా పుణ్యాన డబ్బు పునంచ సంపాదించుకుంటారు, మమ్మల్ని ఎవరు అందిస్తలేరు. మా బాధలు ఇలాగో పెద్ద మంది చెప్పింది. ఆమెకు 4 పిల్లలు కాదు, ఒక్కొక్క మనవలు ఉండ్రు, పిల్లలు కన్ను అంత ఉండు. పిల్లలకు కనీసంగా నా దగ్గర ఉన్న భూమి పోయింది 4 ఎకరాలు. నా మనని కోరిస్తారు పిల్లని ఏముందని ఇస్తారు? ఏది లేదు. మోర పెడుతున్నాం. కనీసంగా ఇప్పుడు 10 సంవత్సరాల కాంచి నీ ముఖం చూసుకుంటా నీకు చెప్పాలంటే నా కళ్ళ పొడి నిలుదుంటుంది. ఒకటింటవా 10 సంవత్సరాల కానించి ఇప్పుడు నేను నాటు పెట్టుకున్నా నా భూమిని జర ఉసుకుపాటు ఉందని ఎత్తలేకపోయారు. అక్కడ 10 పుట్ల చేయి దాన్ని రేపు ఇయ్యాలకే ఎత్తాడు, ఇక్కడ గండి మూస్తాడు, అయిపోతుంది. ప్రాజెక్టు దగ్గర పడ్డది. మాకు ఇస్తా అనేది ఒక్కొక్కరికి మాకు 6 గుంటల నుంచి 5 గుంటలు, 6 గుంటలు, 4 అరలు, 6 అరలు ఇండ్లు ఉన్నాయి. కట్టుకున్నాం, మంచిగా పాటలు తిప్పుకున్నాం, రాయితోడు కట్టుకున్నాం, ఉన్నాం. కనీసంగా జాగ కోరినామే మేము, జాగ కోరినాం. జాగ ఇయ్యలేకపోతుంది ప్రభుత్వం, జాగ ఇయ్యలేకపోతుంది. ఇల్లు జాగ ఇయ్యలేకపోతుంది, ఇల్లు జాగ ఇయ్యలేకపోతాం. ఈయన వచ్చి చెప్తాడు 1,00,000, ఒక్కొక్కరు 3 లక్షల జీతగాండు, 2 లక్షల జీతగాండు. అయితే ప్రభుత్వం నవనీరయ్యా మీకు రేపిస్తాం యాదయ్య గారు, మేము ఎల్లుండి ఇస్తాం యాదయ్య గారు. ఇక ఇప్పుడు నా చుట్టూ ఉంటాడు, వీడు వస్తాడు కదా, అరే మేము ఇస్తాం కదా అంటే మీ జీతం మీకే వస్తుంది, మాకేమొస్తుంది. ఇవాళ ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఇవాళ కనీసంగా హైదరాబాద్ ఉంటున్నాం, ఒలితపోయి పిల్లలు ఇచ్చిపెట్టి పెండాలు వచ్చి ఒలితపోయి బతుకుతున్నాం. ఇవాళ నైట్ వచ్చి ఇక్కడ వంతే తేళ్ళు పాములు నాతో నాకు ఫోన్ చేసారు, బామారు దోషాలు 4 గంటల నాతో లేచి రావాల్సి వస్తుంది. మా దుఃఖం ఆ ప్రభుత్వానికి ఏమో కనికరిస్తారో, వీళ్ళు ఎందుకుంటారో, ఇది ఏమనుకుంటారో, పేద ప్రజల ఈ బజార్ల పాలేస్తే చాలా ఇబ్బందులు పడతారు ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఇలాగ చెప్పినట్టుగా ఇంకొక డివిజన్ ఉందే, మునుగోడు డివిజన్, నువ్వు ఆస్తిపోవు కోటీశ్వరు, నువ్వు ప్రజలు ఆదుకుంటామని నేను ఎన్నుకున్నాం. అంతే కదా, ప్రజలు ఆదుకుంటామని ఎన్నుకున్నాం. కనీసంగా మమ్మల్ని కనకరించాలి. ఏమ్రా మీది ఎక్కడ పోయింది? చింతపల్లి. చింతపల్లి కాదు, ఏమో ఉంది దేవరకొండలో, అది మాల్కాడ, ఏమో ఉంది మదనపురం కాడ, ఏమో ఉంది సువర్ణగూడెం ప్రాజెక్ట్ కాడ. ఇట్లా నా ప్రభుత్వాలు అడిగేది ఎక్కడ ఉరుకులాడు? అట్లా మాట్లాడతారా?
ఎక్కడ చూపెడతారు మాకు? మేము ఒకటే మూర పెడుతున్నాం ఇక్కడ. ఇలాక అన్నావు పెద్ద మనిషివి, ఆ తూట్లు పోయినది దానికా చూస్తే మనకి ఆనందంగానే ఉన్నాయి తుబాలు, కానీ ఆ తూట్లు పోయిన టెంటు ఇంతవరకు అన్నం లేదు నాకు, ఇంతవరకు అన్నం లేదు. వాళ్ళ కొరకు వస్తే అధికారులు వచ్చి ఆర్టీఓని పిలిపిస్తున్నా, ఈని పిలిపిస్తున్నా, ఎంఆర్ఓని పిలిపిస్తున్నా. అంటే ఎంఆర్ఓ ఏం చేస్తారంటే ఇట్లా నా మాట ఇంటలేరు కానీ ఏమైనా సంతకం పెట్టమంటావు కదా, మీరు బాగా ఎగురుతున్నారని భయపడతారని చూసి ఆయన వచ్చింది ఇక్కడికి. మేము ఎవరైనా భయపడము. ఇక్కడ మాకు ఇస్తున్నది ఇంటికి ఉద్యోగం ఇస్తాం అన్నావు, అది ఇయ్యలేవు. నువ్వు ఇస్తున్న ప్లాట్ తగలబెట్టరా, అంతే. నువ్వు ఇస్తున్న ప్లాట్ తగలబెట్టిగా, దానికంటే ఎక్కువ ఏం చేయలేము మేము. ఆ గూడు చాలు, ఆ గూడి అని అంటే ఏమొచ్చి చెప్తుంది, ఆమె వచ్చి చెప్తుంది. ఈ 4 నెలల్లో కాదు, ఇలాగ నిలబడి 4 నెలల్లో కాదు కదా, ఎప్పుడైతుంది? 4 నెలలు కాదు, 15 రోజుల్లో కట్ట మొత్తం అయిపోతుంది. ఇక్కడ ఉన్న ఈ అన్ని పోతుంటాయి. బిస్తరు కట్టుకుని ఒకరిని అడగాల. పక్షం బాదారు పక్షం అయిపోతున్నాం మేము, బాదారు పక్షం. ఇక్కడ జనం చూస్తే ఒక్కొక్కరు బుడ్డ పిల్లలు ఇచ్చిపెట్టి వచ్చారు, ఇప్పుడు బుడ్డ పిల్లలు ఇచ్చిపెట్టి వచ్చారు. ఈ బాధ ఎవరు చెప్పుకోవాలి సార్ మేము? తాత ఇది కనీసంగా ఎట్లా ఉందంటే కింది నుంచి మీది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా బాధ కనికరిస్తే వాళ్ళు ఇట్లాంటి వస్తుంది, అయిపోతుంది. ఇంకొకటి ఇక్కడ సిపిఐ ఎమ్మెల్సీ విన్నవా, మేము అందరం కలిసి కూడా ఇవాళ ఏ పార్టీ అనుకుంటే కూడా రాజగోపాల్ రెడ్డి కొద్దిగా సాయం చేస్తానని ఆలోచన. సరే కనికరించి ఇప్పుడైనా ఈ టెంట్ మా ప్రాణాలను వదిలిపిస్తాం. ఈ టెంటును మటుకు ఎవ్వరు చెప్పినా మావి మాకు వచ్చిన దాకా టెంట్ నూడవికే లేదు, నిన్ను ఇచ్చిపెట్టలేదు, నిన్ను కూడా ఇచ్చిపెట్టలేదు, నిన్ను కూడా ఇచ్చిపెట్టలేదు. విన్నవా, మా అందుబాటులో ఉండు. అక్కడ ఉన్నా గానీ నువ్వు ఉంటేనే మాకు కొద్దిగా ఏం లేదే, మాకు నువ్వు ఇస్తామని ఏం లేదు. కనీసంగా కనికారం వస్తే మాకు జర కొద్దిగా ధైర్యం ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా మా మీద ప్రేమతోటి జర కొద్దిగా దేని మా బాధ 100% ఈ ప్రజలకి ప్రభుత్వానికి నిరంతరం రోజు ఇది నెరవేరిన దాకా నేను ఊకుంటాను కానీ మీకు కూడా మాటిస్తున్నాను. నేను కూడా ఈ టెంట్ మీ చెర్లగూడెం ప్రజలకు ఎవరివైతే భూములు పోయినాయో, ఎవరివైతే ఇండ్లు పోయినాయో, పెద్ద మనిషిగా నేను చెప్తున్నా, పెద్ద మనిషి నేను నా బాధ్యతగా ఇది వచ్చేంత వరకు పోరాటం నేను చేస్తా నా మీడియా ద్వారా. నీకు కూడా మాటిస్తున్నా మీ అందరికి. అయ్యా గిట్మా కాదు చూడయ్యా, జర నా దగ్గట్టు నాకేమో శాత కాదు, చెవులు పాడాయి అగో. ఇదే అమ్మా, ఏం పేరు అమ్మా? మారేమ్మ. అయితే కానీ మరి ఎందుకు, ఏం కోసం, నీకేమైంది? ఇల్లు అయితే భూములు అల్లు అంటారు, మరి నువ్వు కూడా కూర్చున్నావుగా, ఏంది ఏం సంగతి అని అడుగుతున్నా. నాకు భూమి పోయింది నాన్న, నీది కూడా 5 ఎకరాలు పోయింది, 4 ఎకరాలు ఇల్లు పోయింది, అందరం భర్తలు అయినాం. ఏం లేదు, మా బతుకు బాధ బతుకయింది. మీ 5 ఎకరాల భూమి గుంజుకుంటా మరి నీకు భూమి ఇవ్వలేదా అన్న? ఏడిచ్చిండు, 100 గదాల పాట రాలే, 100 గదాల పాట రాలే. ఎమ్మెల్యే ఏమన్నాడు అప్పుడు, పోదాం మనం బంజరాసి పోయినా, 25 మందిని తీసుకొని బంజరాసి పోయినా, ఆడవాళ్ళం 12 పోయినా, నాచరు పోయినాం. తలుపు తీయలే, ఎవరు చేయలే. ఆకలి కొన్నాం, వెంకటేశ్వర్లో గుడి జాతర తాగుతుంది, అంటలు అందుకున్నాం, అన్నం తిన్నాం, ఊళ్ళకి చేరినాం. చేరినాక ఏం చేసిండు, కేర్ చేయలే. ఏమన్నాడుగా, 2 చీరలు 2 లంగలు వేసుకోరి, నేను 2 పైంట్లు 2 అంగీలు వేసుకుంటా, అసెంబ్లీకి పోదాం. అసెంబ్లీకి పోదాం, కేసీఆర్ జరనిస్తలేడు, మైకు బట్టనిస్తలేడు, కట్ చేస్తుడు కూర్చుందాం అన్నాడు. అయాల అన్నాడు, పోనీ నిజమే కట్ చేస్తుడు, ఆయన జరనిస్తలేడు అనుకున్నాడు. ఇవాళ తెలంగాణ జిల్లా మొత్తం, నల్గొండ జిల్లా మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యేదేగా. ఆయన ఏమన్నాడు, ఇంటికి పోయి ఊళ్ళకి వచ్చినాడు, మీకు ఇల్లు కట్టిస్తా, ముగ్గు పోసిస్తా, ఇండ్లలో దోల్తా, డబల్ బెడ్రూమ్ కట్టిస్తా, పిల్లలకు జాబ్ ఇస్తా అని అన్నాడు. ఇవాళ ఎవరికి ఏమి ఇచ్చిండు, మాకు ఇయ్యలే ఆయన. ఇవాళ ఎవరికి ఇచ్చిండు, ఏమైనా 1 లక్ష రూపాయల జాబ్ చేస్తాము, పిరిబాస్ వేసిండు రేవంత్ రెడ్డి. కొట్టుకోను గుద్దుకోను అట్లా వస్తున్నావు. ఆమె జాబులు ఇట్లా వంతుంది సీట్ల, ఇతల పోయినా గుద్దుకోవాల్సి వస్తుంది. ఏటికి వేసినావు, ఆ బస్సులు ఏమన్నాడు, ఆ బస్సులు మేము అన్నామా? మాకు బస్సులు ఆయన మేము, మాకేమన్నాడు ప్యాకేజీ ఇస్తున్నాడు. ఆయన దాచి వచ్చిండు ఊంచి ఆకిట్లు ఎరగం మేము. అదే కేసీఆర్ ఇచ్చిన 2000 తోటి మేము బతుకుతున్నాం. ఆయనదైతే మేము ఎరగం. మహిళలకు ఇస్తున్నాడు, మా ఇండ్లు కట్టిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఇలా రాజమంతా నీదేనా? ఇలా పక్కకి ఎట్లా పోతున్నావు, ఎట్లా? ఇప్పుడు ఇలా రాజమంతా నీదే, ఇప్పుడు కేసీఆర్ లేది, నీది నాదైనా నీదైనా. ఇంకా కొన్ని రోజులు ఉండరు ఇష్టం. ఎప్పుడు సత్యనాకుండు పెళ్లి చేస్తా, నాకు చేయకుండా చేసుకో. ఓపిక ఉండాలి. కేసీఆర్ 10 ఏళ్ళు వేలిండు, ఈయన వచ్చి 2 ఏళ్ళు. ఆయన చేయాలి, మేమేం చేస్తామా? మాగరాదు, నువ్వా చేయలేవు.
చేయలేవు చేయలేవు నా నుంచి కాదా కాదు నీ నుంచి ఎట్లా అంటావు నువ్వు అతనే కాదు ఎన్నో 10 సార్లు దుడుతుడు మా ఎమ్మెల్యే కాదు అది ఓ కథ అంతే 10 ఇస్తాడా ఇంకో పాయింట్ పోతుడు అక్కడ ఓపెన్ లేకుండా ఈ పాయింట్కి వస్తాడు ఎమ్మెల్యే అని ఎట్ట నమ్మకమాడు ఈసారి నువ్వు చేస్తావా చెప్పు ఏంటి నువ్వు ఎమ్మెల్యేగా నిలబడతా నేను కూడా వస్తా నేను నిలబడలేను ఉన్నది పోయింది ఏం పెట్ట ఉన్నది పోయింది ఇల్లుతుందా పొగబత్తలే ఇంకేముంది అలా పెట్ట నేను ఏం లేదు మా కాడ ఇవాళ నాకు 5 మనవలకి ఇంత అరకాలంత తావులేదు మరి ఇవాళ ఇంటి పెద్దోని కొడుకులు ఎదిగారు ప్యాకేజీ కూడా లేదు అలా బతకలు ఏం కావాలి బాధట్లో బతకయింది ఏమంటారు ఏమిరా ఎల్లయ్య ఏమాయరా బాధట్లో బతకాయరని బాధట్లో బతకైంది మాది ఏం చేస్తాం చెప్పు మేము ఏం లేదు మాకు ఎమ్మెల్యే చేయలేడు ఎవ్వరు చేయలేరు టెంట్ ఈడికి దిగిన దాకా ఎమ్మెల్యే దిగిన దాకా ఈడ ఉంటాం మేము ఏ పొద్దుగాలు చూగని అంటాడుగా మారమ్మ అని అంటాడు ఓ సారు దండం పెట్టాం మరి కూడా నిరాధ్యత చేసినాడు పోతుండు ఎరుకపోతావు కూసో మా తోటే కూసో ఇట కూర్చుండు కూర్చుండగా పత్తనే ఉండే పేకేదు పిసల్లుల్లా చూస్తా అంటేనే ఉండు అప్పుడు తాగిచ్చాను ఇప్పుడు తాగి ఇప్పుడు రాజావు నీది ఇప్పుడు తాగి లేనప్పుడే సాపించినవే ఇప్పుడు తాగి నల్గొండ జిల్లా మొత్తం నీదే అది కథ ఇంత భరోసా చూసినావా మారమ్మది జర్రలే అయ్యా వ్యవహారం చూసుకో ప్రజలారా ఇంటురు కదా మనది నల్లగొండ జిల్లా మరిగూడెం మండలం చెర్లగూడెం ప్రాజెక్టు కోసం 2015 ఈ ప్రాజెక్టు కోసం ఈ ఊరు పోతుంది భూములు పోతున్నాయి అంటే ఇక్కడ ఉన్న ఈ ప్రజలందరూ ఎంతో లక్షల మందికి సేవ జరుగుతుంది మంచిగా ఉంటాయి ఆ గ్రామాలు నీళ్ళంటే ఇక్కడ ప్రాజెక్టు పడుతుందంటే ప్రాజెక్టు కింద ఉన్న రైతులు బాగుపడతారు కదా అని వాళ్ళ మంచి మనసుతోటి ఇండ్లు వదులుకొని భూములు వదులుకొని పోతే వాళ్ళకు చెవుల మంచి జోలు చెప్పిరట అయ్యా మీకు భూములు పోతే మేము భూములు కొనిస్తాం లేకపోతే దాంట్లో పైసలు కట్టిస్తాం కానీ ఉంచేందుకు మాత్రం ఇల్లు కట్టిస్తాం అని చెప్పిరట డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ ఇండ్లు 10 ఏళ్ళు అయినా 10 ఏళ్ళు గడిచిపోయినా ప్రభుత్వం పోయి మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ఇప్పటికీ ఇల్లు లేదు ఒక్కొక్క తల్లికి 2 కొడుకులు 3 కొడుకులు మనవాళ్ళని పెట్టుకొని ఏడ చదివించుకోవాలి ఏడ ఉండాలి ఎక్కడ పోవాలి ఇది ప్రభుత్వానికి కనపడదా అంటే భూములు గుంజుకుంటప్పుడు చేతులు ఉంటాయి అధికారులు ఉంటారు దీనికి ఒక లెక్క ఉంటుంది కానీ ఇస్తప్పుడు లెక్క ఉండదా అంటున్నా ఇవ్వడానికి మనసు లేదా అంటే ఈ ప్రజలు ఏమైపోయి నాశనం అయిపోతే మాకేందనుకుంటారా లక్షల వేల కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యం నాదానికి గెలుస్తారు కదా తిరుగుతారు కదా కానీ ఈ భూమి ఇచ్చిన వాళ్ళకి ఈ ఇల్లు కట్టించే మనసు లేకపోయిందా సార్ మీకు చెప్పుండ్రి ఏం చెప్తారు అంటే కేవలం ఓట్లు వేయాలి ఈ ప్రజలు ఓట్లేసి రాజ్యం మీద కూర్చోబెట్టాం మేము నమ్మలేదా మీకు ఓట్లు వేయలేదా ఎవరిని నమ్మలేదు సార్ మేము ప్రతి ఒక్కరిని నమ్మినాం ఒక ప్రభుత్వం కాకపోతే ఒక ప్రభుత్వం కాకపోతే ఒక ప్రభుత్వం ఎవరిని నమ్మినా మా బతుకులు ఎంత అని మీ ఆటమైన బాత్రూమ్ అంత ఉండదు మా ఇల్లు మీ బాత్రూమ్కి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెడితే వీళ్ళందరికీ ఇండ్లు అవుతాయి ఇండ్లు లేక చదువుకునే పిల్లలకు చదువు లేక ఏమీ లేక బడి వాయే ఊరు వాయే ఇల్లు వాయే ఏడ ఉండాలి ఏడ చదవాలి ఎక్కడ పోవాలి ఇవి కనపడాయా సారు వాళ్ళు ఏమంటారు ఇప్పటికీ అయ్యా పోయిన ప్రభుత్వం పోయిందేమో కొత్తగా వచ్చింది 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం అయినా మా ఎమ్మెల్యే మన రాజగోపాల్ రెడ్డి గారు ఆయనకు పేరుంది రాజగోపాల్ రెడ్డి అంటే ఎక్కడైనా ఆదుకుంటాడు దగ్గరికి పోతాడన్న పేరుంది కదా ఈ ఒక్కటి ఎందుకు చేయలేకపోయినావు నాయన అని అడుగుతున్నారు ఏమంటలేరు నిన్ను అడుగుతుర్రు నీకు అంత శక్తి ఉంది ఎందుకు చేయలేకపోతురు అప్పుడంటే రాజ్యం లేదు ఇప్పుడు రాజ్యం మీదేగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇప్పుడు నువ్వు అనుకుంటే ఒక్క 10 నిమిషాలు పట్టదు నాయన నీ 2 చేతులు అయితే దండం పెడతావు నాయన అంటారు వాళ్ళు ఏది మరి 2 సంవత్సరాలు ఎట్ట గడుస్తుంది ఊరు తిరుగుతున్నాం అట ఎక్కడెక్కడో కానీ ఈడికి వస్తలేవట మరి ఈడికి కూడా రావాలిగా అన్న రాజన్న నేను కూడా అడుగుతున్నా తలవారు తాత టీవీ నుంచి వీళ్ళకి ఏం న్యాయం నువ్వు అనుకుంటే కన్నురెప్ప ఇట్లాంటి అవుతుంది అది కూడా నిజమే అది ఏం తక్కువ చెప్పు ఏం లేదో చెప్పు పవర్ లేదా పైసా లేదా అధికారం లేదా రాజ్యం లేదు కాదా ఏదంటే అది అవుతుంది కాకపోతే ఏంటంటే మీకు ఒక కొంత దృష్టి ఉంటుంది సారు ఆ దృష్టిని పక్కకు పెట్టి ఈ దృష్టిని చూడండి ఒకసారి వీళ్ళకి ఏం బాధ అని సారు ఎన్ని బాధలు ఉంటాయి ఈ టెంట్ వేసుకొని ఏంది ఇది మనుషులు కాదా ఎందుకు కూర్చోవాలి అంటున్నా వీళ్ళు కేసులు పెడతారట వీళ్ళ మీద కేసులు అంటే భూమి పోతుంది ఇల్లు పోతుంది మళ్ళీ ఇంకా కేసులు అట మీదంగా ఎక్కడన్నా ఉందా ఇది న్యాయమేనా
ఏమన్నా ఉంటుందా? కేసులు పెట్టి ఇప్పుడు వీళ్ళే ఉన్నారు 50 మంది ఇక్కడ కూర్చోవాలరా అంటే రెక్క ఆడితేనే బుక్క 100 మంది కూర్చోవాలంటే వీళ్ళు అందరూ అట్టే కూర్చుంటారు. 2 రోజులు కూర్చుంటే పిల్లలకు ఓడి తెచ్చిపెట్టాలి చెప్పురి. అంటే ఈ హింసలు చూడాలి, కూర్చోరా వాళ్ళే 2 రోజులు కూర్చొని వెళ్ళిపోతారు. సకలం సస్తేంది బతికితేంది, ఇదేగా మీ వ్యవహారం. ప్రేమ ఉన్నోడైతే వచ్చి వాళ్ళ పరిష్కారం చేసిపోతారు. ఏది సార్ ఇక ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ ఈ గోడ అని వాళ్ళు నెత్తని నోరు పెట్టుకుని మొత్తుకుంటారు. ఇది ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారని. సారు ఎక్కడ ఎవరు లేరు మాకు బాస్ ఎవరంటే మా ఎమ్మెల్యేనే. ఎందుకు? మునుగోడు కాన్స్టిట్యున్సీ నీ చేతులు ఉంది కాబట్టి, మన ప్రాంతంలో మన ప్రాజెక్టు కాబట్టి దానికి బాసు నువ్వే. పార్టీలు ఏదన్నా ఉండొచ్చు, మాకు అనవసరం. గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు కాబట్టి మునుగోడు నియోజకవర్గానికే దేవుడు లాంటి మనిషివి. ఆ స్థానంలో ఎవరున్నా దేవుడే అంటున్నా నేను. మీరొక్కరే కాదు, ఎవరున్నా దేవుడు లాంటి వాళ్ళు. సకలం ఈ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉంటాయో అన్ని గ్రామాలలో ఏ వ్యక్తికి ఏమైనా కాపాడే దేవుడే అన్న నుండ్రా అంటే గాయనే ఆ సీటు మీద కూర్చున్నోళ్ళే. కానీ ఆ విలువలు ఆ వ్యవస్థ లేకుండా పోయింది కాబట్టి మా పరిస్థితులు ఇట్లా అయినాయి సారు. మయ్యగాని మీ దండం పెట్టి చెప్తున్నాం, ఇప్పటికైనా వాళ్ళ ప్యాకేజ్ ఏందో వాళ్ళ ప్యాకేజ్ ఇవ్వాలి. వాళ్ళ భూములు పోయినాయి, వాళ్ళ ఇండ్లు పోయినాయి, వాళ్ళకు ఉంటేందుకు ఇల్లు కట్టియాలి. అది గవర్నమెంట్ బాధ్యత, అది బాధ్యత. ప్రాజెక్టు కోసం భూములు గుంజుకుంటావే, ఇల్లు కట్టియావా? అందుకనే 100% కట్టియాలని మేము నిరంతరం మా తల్వార్ తాత టీవీ నుంచి వీళ్ళకి ఇండ్లు వచ్చిందాకా, వాళ్ళకి ఇండ్లు కట్టించి వాళ్ళకి దారి చూపిందాకా ఈ తాత గొంతు మాత్రం ఆగదని చెప్తున్నా నేను దీనికి బాధ్యత ఎవరంటే మన ఎమ్మెల్యే గారే. మా బాసు నువ్వే, నీ ఎమ్మటే నేను ఎంత వరకు ఉందో అంతవరకు నీ ఎమ్మటే పడతా. నేను మాట ఇస్తున్నా. ప్రజలారా చూస్తూనే ఉండండి ఈ తల్వార్ తాత టీవీ. అయ్యా జర ఇసుడురా అయ్యా, జర గీడి పోదాము. ఇక వీళ్ళు ఏందో మరి పొయ్యిలు పెట్టిర్రు మంచిగానే ఉండ. అమ్మా ఓలు తల్లి ఎందుకోసం ఈ పొయ్యిలు పెట్టిర్రు? ఎవరు మాట్లాడతలేరా అమ్మ? బువ్వలు కూరలు ఎవరైనారు ఏంది? మేమేమైనా ఉన్నాను. ఎందుకు? మాకు బాధలు వచ్చినాయి, చెలకలు పోయినాయి, ఇండ్లు పోయినాయి, అంత మా చట్టం వర్గం అయిపోయింది. మేము చూడలేక కొత్తిట్టున్నాం. ఎందుకంటే బాధ అవుతుంది, బాధలు అవుతుంది. పిల్లలకు పిల్లలు ఇస్తలేరు, బాధలు అయి వేస్తున్నావు. చెట్లు పట్టించుడు మా ఎబ్బేళ్ళు బాబుల మమ్మల్ని అవతారం తీపిచ్చుడు, గాలిలో పోగాయి వచ్చాడు. ఇంకా రావోడు ఈ వరమాస వెళ్ళాం మేము వీడికి. పల్లిపోయిన తింటి కింద వరమాసం వెళ్ళాం చెట్ల కింద. ఇంకా అంతే. ఇవాళ బాధలు చూడు ఏంటంటే మేము మా భూములు వాయే, మా ఇండ్లు వాయే, మేము ఇక్కడ టెంట్ వేసుకొని ధర్నాలు చేసేది కాక ఈడ ఈ పాటికి 4 అవుతుంది. ఇప్పుడు 4 దాకా కూడా బువ్వ లేక పొయ్యిరాలు పెట్టి అయ్యా ఇగో ఈ 2 గిన్నెలలో వండుకొని వీళ్ళ పరిస్థితికి ఇది వ్యవహారం. ప్రజలారా ఈ బాధలు ఎవరికన్నా మనిషిగా ఈ భూమి మీద పుట్టినందుకు 4 రోజులు పుట్టినం ఎంత నిజమో సచ్చేది అంతే నిజం. కానీ ఆనందం లేకపోయే, మనిషి జీవితానికి అర్థం లేకుండా ఈ బాధలు పడుతుంటే చూస్తోళ్ళు అయితేనే చూస్తుండే అధికారులు కావచ్చు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు, మమ్మల్ని పట్టించుకోరయ్యా మయ్యగానయ్యా మీరు దండం పెడతామని అంటారు వాళ్ళు. ఇప్పటికీ 4 అయింది బువ్వలేదు. ఇది ప్రజలారా ఇలా బాధలు కాదలు. ఇక చూస్తూనే ఉండండి. దీని మీద మీరు అడుగురు, ఏం అడుగుతారో ఏం చెప్తారో మీ మాటలల్లో మీరు కూడా చెప్పాలి. న్యాయం జరగాలన్నా వీళ్ళకు న్యాయం జరగొద్దా అనేది కూడా చెప్పురి. ఓకేనా? చూస్తూనే ఉండండి.